బదిలీలు భారీగానే కోడ్ ముగియగానే స్థానచలనాలు. ఇప్పటికే 30 మంది ఐపీఎస్ల లిస్టు పాలన గాడిలో పెడుతున్నటువంటి సీఎం కలెక్టర్ల ఫీల్డ్ విజిట్ పై పలు వార్నింగ్లు. పని సంతృప్తికరంగా లేదని చురకలు. సీఎం హెచ్చరించిన మారని ధోరణి. గత సర్కార్లోనూ కొందరి అదే తీరు. స్టేట్ సివిల్ సర్వీస్ క్యాడర్ తో విరుగుడు అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇది జరగాలంటే ఎప్పుడు కానీ సెంట్రల్ యూపీఎస్ సర్వీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు మాట వినకపోతే స్టేట్ లో ఉన్నటువంటి స్టేట్ సర్వీసెస్ సంబంధించిన సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కొంత మేర కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఆ దిశగా ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. సో కలెక్టర్లు, ఎస్పీలు మొదలు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరు, వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే భారీ స్థాయిలో బదిలీలు చేపట్టాలని భావిస్తున్నట్టు సచివాలయ వర్గాల సమాచారం. ఏసీ గదులకు అలవాటు పడి క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంపై అసహనం వ్యక్తం చేసినటువంటి సీఎం ఒక దశలో ఏసీ వారికి ఒక జబ్బేమో అనే కామెంట్ చేశారు. ఫీల్డ్ విజిట్ చేసి ప్రజల సమస్యలు అవగతం చేసుకుని జిల్లా పాలనాధికారి హోదాలో పరిష్కరించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పిన చీఫ్ సెక్రటరీ ద్వారా సర్క్యులర్లు జారీ చేసిన వారి ధోరణిలో మార్పు రాకపోవడంతో దిద్దుబాటు చర్యలు తప్పనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే 30 మంది ఐపీఎస్ బదిలీకి జాబితా సిద్ధమైందని సమాచారం. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటగా చేసినటువంటి పని ఏంటంటే గతంలో కేసీఆర్ అపాయింట్ చేసినటువంటి చీఫ్ సెక్రటరీని కొనసాగించడమే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏమో అనేటువంటి ఒక అనుమానం అయితే నాకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సరిగా పనిచేయట్లేదు అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది, నాయకుల్లో ఉంది, మాలాంటి మీడియా సంస్థల్లో కూడా అదే అభిప్రాయం కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్లో ఉంటారు కాబట్టి కలెక్టర్ నుంచి మొదలు పెట్టుకుంటే అంటే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ పొజిషన్స్ మొదలు పెట్టుకుంటే ఇటు చీఫ్ సెక్రటరీ వరకు అనేకమైనటువంటి పొజిషన్స్లో వీళ్ళు పథకాల సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రిపరేషన్లో కావచ్చు, వాటి అమలు విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వీళ్ళే కీలకంగా వ్యవహరిస్తారు. సో ఇక్కడ దీన్ని మానిటర్ చేసేది కేవలం పొలిటికల్ సిస్టమ్ మాత్రమే మానిటర్ చేస్తుంది. వీళ్ళకు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి కానీ ఇంకా గైడ్లైన్స్ రూపొందించే విషయంలో కావచ్చు పొలిటికల్ సిస్టమ్స్కి పెద్దగా అభిప్రాయాలు ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఒక పథకాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ను డెవలప్ చేస్తారు తప్ప ఆ పథకాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ కంప్లీట్గా లీగల్గా ఉందా లేదా, గైడ్లైన్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా గ్రౌండ్లో ఏ విధంగా లబ్ధిదారులకు చేకూర్చాలన్నటువంటి ప్రతి పని కూడా ఇటు చీఫ్ సెక్రటరీ మొదలు ఉంటే కలెక్టర్ వరకు ఉన్నటువంటి వివిధ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, జాయింట్ సెక్రటరీలు కావచ్చు, వివిధ రకాల కార్పొరేషన్ల ఎండీలు కావచ్చు, లేకపోతే కమిషనర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే విధమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అదే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ అపాయింట్ చేసినటువంటి చీఫ్ సెక్రటరీనే కొనసాగించడం కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉందేమో అటువంటి అభిప్రాయం బలంగా వినిపిస్తూ ఉంది. అందులో ఎందుకు అంటే చీఫ్ సెక్రటరీ కనుక చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటే ఖచ్చితంగా మిగతా అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ చెప్పినట్టు వినే అవకాశం ఉంటుంది. ఈరోజు చీఫ్ సెక్రటరీయే అసమర్థంగా ఉండడంతో వాళ్ళెవరు కూడా సరైనటువంటి దారిలో నడుస్తలేరు అనేది ఇక్కడ బలమైనటువంటి అభిప్రాయం మాకు మీడియాలో కలుగుతూ ఉంది. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు అడ్మినిస్ట్రేటివ్లో విషయాలు అదే జరుగుతూ ఉంది, మంత్రులు కూడా అదే కోణంలో కనబడుతూ ఉన్నారు. ఈ అన్ని కలిపేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద భారీ ఎత్తున నెగిటివిటీ వస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇది కంట్రోల్ కావాల్సిన అవసరం ఉంది. మరి ఏప్రిల్ 30 వరకు చీఫ్ సెక్రటరీ యొక్క రిటైర్మెంట్ ఉందట. సో ఆ తర్వాత ఏమన్నా సెట్ అవుద్దా అనేటువంటి ఒక బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఒక చీఫ్ సెక్రటరీగా నియమించుకోగలిగితే కొంతమేర ఈ నెగిటివిటీ తగ్గించుకో అవకాశం ఉంటుంది. పథకాల అమలు విషయంలో కూడా చాలా పారదర్శకంగా ఫెరోషియస్గా ఉండడానికి అవకాశం ఉంటుంది నాకున్నటువంటి అభిప్రాయం. సో మరి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా అనేది కూడా ఒక్కసారి నాకైతే ఆలోచించే అవకాశం అయితే కనబడతా ఉంది. చూద్దాం ఏమైతుందో. దాన్ని పరిశీలించిన తర్వాత సరైన సమయంలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం సిఎస్ ఆదేశాలు బేఖాతరు, అంతే కదా. సో రాష్ట్రంలో బ్యూరోక్రాట్ల కొరత, వారాలు గడుస్తున్న ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల తీరులో మార్పు లేకపోవడంతో పాలనా యంత్రాంగానికి గాడిలో పెట్టడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలిసింది.
కలెక్టర్ ఎస్పీ పోస్టులను హోదా కోసం వాడుకుంటున్నారని బాధ్యతగా భావించడం లేదనే అభిప్రాయానికి వచ్చినటువంటి సీఎం త్వరలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కొరత ఉండడంతో కొందరు సీనియర్లను బదిలీ చేయకుండా పాత స్థానాలను కొనసాగించాల్సి వచ్చింది. క్యాడర్ స్ట్రెంత్ రివ్యూ చేసి కోటాను పెంచాలని ప్రధాని మోడీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా రిక్వెస్ట్ చేశారు. బ్యూరోక్రాట్ల తీరుకు విరుగుడుగా స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటూ చూస్తా ఉన్నాం. ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్తుండటంపై వారిపై రాష్ట్ర ప్రభుత్వం తరచూ సమస్యలు వస్తున్నాయి. సర్వీస్ నిబంధనల మొదలు శాఖాపరమైనటువంటి చర్యల్లో రాష్ట్రానికి కొన్ని పరిమితులు నెలకొన్నాయి. డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులో వెళ్లడం లాంటి పరిస్థితులతో సీనియర్ పోస్టులకు బ్యూరోక్రాట్ల కొరత ఏర్పడుతున్నది. ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నటువంటి గత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా జిల్లా పరిపాలనా అధికారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకురావాలని భావించింది. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఆల్టర్నేట్ గా స్టేట్ సివిల్ సర్వీసెస్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సైతం బ్యూరోక్రాట్ల కొరత ఉండడంతో మొత్తానికైతే ఇక్కడ చాలా క్లియర్గా ఏదైతే జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే కోణంలో ఒక పోస్ట్ను క్రియేట్ చేసే అవకాశం కనబడతా ఉంది. సో దానికి కొంత కలెక్టర్గా వ్యవహరించేటువంటి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారో వాళ్లకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కొంత తెలుస్తూ ఉంది. మరి అది ఇంతవరకు ముందు పోతూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. బదిలీలు భారీగానే కోడ్ ముగియగానే స్థానచలనాలు ఇప్పటికే 30 మంది ఐపీఎస్ల లిస్టు పాలన గాడిలో పెడుతున్నటువంటి సీఎం కలెక్టర్ల ఫీల్డ్ విజిట్ పై పలు వార్నింగ్లు. పని సంతృప్తికరంగా లేదని చురకలు సీఎం హెచ్చరించిన మారని ధోరణి. గత సర్కార్లోనూ కొందరి అదే తీరు స్టేట్ సివిల్ సర్వీస్ క్యాడర్ తో విరుగుడు అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇది జరగాలంటే ఎప్పుడు కానీ సెంట్రల్ యూపీఎస్ సర్వీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు మాట వినకపోతే స్టేట్ లో ఉన్నటువంటి స్టేట్ సర్వీసెస్ సంబంధించిన సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కొంత మేర కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఆ దిశగా ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. సో కలెక్టర్లు ఎస్పీలు మొదలు పలువురు ఐఏఎస్ అధికారుల పనితీరు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే భారీ స్థాయిలో బదిలీలు చేపట్టాలని భావిస్తున్నట్టు సచివాలయ వర్గాల సమాచారం. ఏసీ గదులకు అలవాటు పడి క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంపై అసహనం వ్యక్తం చేసినటువంటి సీఎం ఒక దశలో ఏసీ వారికి ఒక జబ్బేమో అనే కామెంట్ చేశారు. ఫీల్డ్ విజిట్ చేసి ప్రజల సమస్యలు అవగతం చేసుకుని జిల్లా పాలనాధికారి హోదాలో పరిష్కరించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పిన చీఫ్ సెక్రటరీ ద్వారా సర్క్యులర్లు జారీ చేసిన వారి ధోరణిలో మార్పు రాకపోవడంతో దిద్దుబాటు చర్యలు తప్పనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే 30 మంది ఐపీఎస్ బదిలీకి జాబితా సిద్ధమైందని సమాచారం. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటగా చేసినటువంటి పని ఏంటంటే గతంలో కేసీఆర్ అపాయింట్ చేసినటువంటి చీఫ్ సెక్రటరీని కొనసాగించడమే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏమో అనేటువంటి ఒక అనుమానం అయితే నాకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సరిగా పనిచేయట్లేదు అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది, నాయకుల్లో ఉంది, మాలాంటి మీడియా సంస్థల్లో కూడా అదే అభిప్రాయం కలుగుతూ ఉంది.